చిన్న పని మీద వెళ్ళా, పని అయిపోయింది, తిరిగి వచ్చా అండి. ఎవరైనా సెక్షన్లు చదివి బ్యాక్ ట్రాక్ చేసి రాసిన ఎఫ్ఐఆర్లో మీకు అనిపించట్లేదా? 2 కోట్లు నేను ఇవ్వాలనేసి అడిగారు. ఓకే, మనం జనాలకైతే ఇస్తాం, అవసరం ఉన్న వాళ్ళకైతే ఇస్తాం. బ్లాక్మెయిల్ అవి చేస్తే మనం భయపడేది లేదని మనం ఫైట్ చేస్తాం. అండ్ కోర్టు దాన్ని చూసే బెయిల్ శాంక్షన్ చేస్తుంది. వెరీ సింపుల్, నథింగ్. నో, మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఫ్రీగా డబ్బులు రావాలంటే మరి ఎలా, ఏం చెప్తాం చెప్పండి. ఒక మూవీ రైట్స్ కోసం ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆమె చెప్తూ ఉంది. చూడండి, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశారని చెప్పేసి కూడా అంటుంది. ఏం చెప్తారు? 23 ఏళ్ళు నాకున్నప్పుడు వాళ్ళు వచ్చి కలిశారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మధ్యలో కొంతమంది నమ్మకమైన వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళని నమ్మడం జరిగింది. అయినా నా కదా, నేను రాసుకున్నా కదా, నాకు తెలియకన్నా వాళ్ళ పేరు మీద రాసుకొని కాపీ రైట్స్ గురించి నేను అడగడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా అది సినిమా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా ఒక టీజర్ అయింది.